ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు చక్కటి వాగ్దానం సామెతలు 28:10 నుండి వాగ్దానం ఇద్దాం. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందరు. యథార్థంగా జీవిస్తే సమస్తము దేవుడు మేలును అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. మన జీవితంలో యథార్థత ఉందా? జాబ్లో, అలాగే మన బిజినెస్లో, మన కుటుంబంలో, మన ప్రవర్తనలో యథార్థత కనబడితే యథార్థవంతులు మేలైనది స్వతంత్రించుకుంటారంట. ఎవ్వరు ఇవ్వడం కాదు, వారు అవి పొందుకుంటారని దేవుడు చెప్తా ఉంటున్నాడు. దేవుడు యథార్థవంతుల కొరకు ఎదురు చూస్తున్నారు. వారిని బలపరచడానికి లోకమందంతటా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుందంట. దేవుని దృష్టిలో నువ్వు పడాలి. యథార్థవంతులుగా నువ్వు జీవించినట్లయితే గొప్ప మేలు నువ్వు సంపాదించుకుంటావు. దేవుడు సౌలుని జరిపి ఒక బాలుడిని ఎన్నుకొని ఆ యవనస్తుడిని దేవుడు ఎన్నుకోవడానికి కారణం ఏంటి అంటే, సౌలు కంటే యథార్థవంతుడు. సౌలు ఒకసారి దేవునికి అవిధేయత చూపించినప్పుడు సమూయేలు వచ్చి నీవు ఏం చేసావు అన్నప్పుడు యథార్థంగా ఒప్పుకోలేదు. దేవునికి ఆయన తప్పును ఒప్పుకోలేదు, తప్పులు కన్ఫెస్ చేసుకోలేదు, యథార్థంగా జీవించలేదు. కానీ దావీదుకి ఒక ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేసావని అన్నప్పుడు యథార్థంగా ఒప్పుకున్నాడు. దేవుడు అలాంటి హృదయాన్ని దేవుడు చూసి మేలును అనుగ్రహిస్తాడు. సౌలును జరిపి మరి దావీదును ప్రేమించిన దేవుడు యథార్థవంతులను ప్రేమిస్తారు. యథార్థవంతుల మార్గం రాజమార్గం, యథార్థవంతుల గుడారము ఆశీర్వదింపబడుతుంది. దేవుడు యథార్థవంతుల కొరకు చూస్తూ ఉంటున్నాడు. నువ్వు ఏ పనిలో అయినా నువ్వు నమ్మకంగా నువ్వు చేసినట్లయితే గొప్ప దీవెన నువ్వు పొందుకుంటావు. మదర్ తెరిసా గారు ఒక మాట అనేవారు ఎప్పుడు కూడా, గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ సక్సెస్ఫుల్ పీపుల్ బట్ గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఫెయిత్ఫుల్ పీపుల్. నిజమే, మన జీవితంలో కూడా చాలామంది సక్సెస్ కావాలి, ఇది పొందుకోవాలనుకుంటారు. కానీ దేవుడు చూసేది ఏంటి? ఒక వ్యక్తిని దీవించడానికి, మేలు అనుగ్రహించడానికి దేవుడు చూసేది ఏంటంటే యథార్థంగా జీవిస్తున్నారా లేదా, వారి ప్రవర్తనలో ఎవరు లేనప్పుడు, ఎవరు చూడనప్పుడు యథార్థంగా ఉంటున్నారా అని దేవుడు చూసి నిన్ను బలపరిచి నీకు మేలు అనేది దయచేయబోతున్నాడు. కాబట్టి యథార్థంగా జీవించడానికి కూడా ఆయన సహాయం కావాలి. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసి సహాయం కోరుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడు తండ్రి, యథార్థంగా జీవించేవారుగా చేయండి, నీతి న్యాయం అనుసరించేవారుగా చేయండి. నమ్మకమైన వారు దీవెను మెండుగా పొందుకుంటారని చెప్పిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. నమ్మకత్వం చూపించి నీ ఆత్మతో, నీ శక్తితో, నీ ప్రభావంతోనైనా అయ్యా మమ్మల్ని నింపి నడిపిస్తావని, అయ్యా మేలైనది నీ బిడ్డలందరూ పొందుకుంటారని నమ్ముచు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. మేలైనది మీరు పొందుకుంటారని నమ్ముతున్నాను. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం విన్న మీరు I am going to receive the blessed things in life అని పెట్టండి. And don't forget to like, share and subscribe. See you tomorrow. Praise the Lord.